భారతీయ జనతా పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న భాజపా ప్రజల సమస్యలను మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ అంశాలతో మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు చేస్తుంది. క్షేత్రస్థాయిలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రంలో సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలను గుర్తించి మేనిఫెస్టోలో పెట్టేందుకు ఆయా వర్గాల వారితో సమావేశం ఏర్పాటు చేసింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఇన్సూరెన్స్, పిఎఫ్ ఉద్యోగులు, జర్నలిస్టులు తదితర వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. వివిధ యూనియన్ల నాయకులు ఇందులో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ తమ సమస్యలను గుర్తించి మేనిఫెస్టోలో పెట్టేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జి కిషన్ రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, నాయకులు రామచంద్రారావు, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు పిఎల్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. సమావేశానికి వచ్చిన వివిధ విభాగాలకు చెందిన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు సమస్యల పరిష్కారం నిమిత్తం వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ గారు తెలిపారు. ప్రజల మేనిఫెస్టోగా ఉండాలన్నది మోదీ సంకల్పం అన్నారు. దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల పేర్లు నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలు తీర్చే విధంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.